రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆయనపై సస్పెండ్ విధానం ఏంటో చూసాము. అంటే కొంత అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి సస్పెండ్ చేశాము అనేది స్పీకర్ గారి వాదన, అలాగే కాంగ్రెస్ నాయకుల వాదన. కానీ ఎక్కడా కూడా అలాంటి అంటే స్పీకర్‌ని అవమానించే విధంగా మాట్లాడలేదు అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. సరే ఎవరి వాదన ఏంటి కరెక్ట్ అనేది జంగయ్య గారు యాజ్ ఎ అనలిస్ట్ ఆయన చెప్తారు. బట్ కానీ ఇక్కడ అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుగా ఎందుకు సస్పెండ్ చేయాల్సొచ్చింది? ఎందుకు అని అంటే సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేశారు కాబట్టి ఎక్కడా కూడా మేము అవమానించేటట్టుగా ముఖ్యంగా దళితుడు కాబట్టే అవమానించారు స్పీకర్‌ని అని మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా ఆ ఉద్దేశం లేదు అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పటికీ అభ్యంతరకర వాదనలు మీకు ఎక్కడ కనిపించాయి? ఎందుకు సస్పెండ్ చేశారు అనేది నాగేష్ నాయక్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నేనేమనుకున్నా అంటే మిగతా సోదరులు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా బాగుండేమో కానీ సస్పెండ్ చేసింది మీరు కదా, కొంచెం మీతో స్టార్ట్ చేస్తే. సో ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఇందాక చూసిన స్పీచ్లో అయితే ఆర్డర్ ఆఫ్ ది హౌస్ అనేది మెయింటైన్ చేయాల్సిందే. ఆర్డర్ ఆఫ్ ది హౌస్ మెయింటైన్ చేసేటప్పుడు ఆ హౌస్కి సుప్రీం అథారిటీ స్పీకర్, నో డౌట్ ఇన్ ఇట్. వెదర్ యూ కెన్ క్వశ్చన్, వెదర్ యూ కెన్ ఆర్గ్యూ, ఇట్ మీన్స్ డీమీనింగ్ ద చైర్. పర్సనల్గా ఇక్కడ స్పీకర్ గారు నన్ను క్వశ్చన్ చేయడం అంటే ఆయనకు కాదు, ఆ చైర్ని క్వశ్చన్ చేయవద్దు. అండ్ ఇన్ రెస్పెక్ట్ మీరు అంటున్నారు చూడండి జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు నేను అందరం సమానులే, అక్కడే పప్పులో కాలేశారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళకి పార్లమెంటరీ ప్రాక్టీసింగ్ అనేది తెలియదు, అవగాహన లేకుండానే వాళ్ళు మినిస్టర్ చేశారు, ఎమ్మెల్యేగా మారారు. ఇలాంటి కొన్ని దురదృష్టం అన్నమాట. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని పంపిస్తున్నప్పుడు మీరు ప్రజా గొంతుకై, తెలంగాణ వెల్బీయింగ్కై, పర్టికులర్లీ మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలపైన మాట్లాడితే అద్భుతం అది. కానీ మీరు డీమీన్ చేసి కుర్చీని ఉద్దేశించి అంటే తగ్గించి మాట్లాడితే, ఆర్ఎల్స్ స్పీకర్ మనకు అంటున్నారు, మీకు కౌంటర్ చేస్తున్నారు, జగదీశ్వర్ రెడ్డి గారు రిమైండ్ చేస్తున్నారు, యూ బీయింగ్ ఏ మినిస్టర్, రైట్, లాస్ట్ 10 yearsలో మీరు మినిస్టర్గా ఉన్నారు, గౌరవనీయులు, మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. మీరు అథారిటేటివ్ టోన్లో నాతో అంటే చైర్తో మాట్లాడడం కూడా సముచితం కాదు, అది అగెనిస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ది హౌస్ అని ఆయన క్లియర్గా చెప్పినా అలా ఏం లేదు, మీరు నేను అందరు సమానులు కాదు. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఆ హౌస్కి మొత్తం సుప్రీం ఆయనే, హీఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దే. ఆర్డర్ కరెక్ట్ ఫాలో అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత స్పీకర్ గారిది ఉంది, అంటే చైర్ది ఉంది. అలాంటి చైర్ని మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఇలాంటి తప్పితాలు ఇలాంటి జరగకుండా చూడాల్సిన అవసరం స్పీకర్కి ఉంది. అంటే రాబోయే రోజుల్లో అదర్ మెంబర్ ఆఫ్ ది హౌస్ సపోజ్ టు ఫాలో రూల్స్, అంటే అందరినీ ఆర్డర్లో పెట్టాలన్న కోణంలో ఈ సస్పెన్షన్ ఎగ్జాంపులరీ. ఇది వాస్తవానికి నాకు తెలిసి బెస్ట్ ప్రాక్టీస్ జరుగుతుందేమో. ఇదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, రైట్. కొందరికి సబ్జెక్ట్ తెలియక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యారన్న రిఫ్లెక్షన్ అయినా మనం డెమోక్రటిక్ ఆ ప్రాసెస్ ఒక విలువ, పవిత్రత తెలియబరచాల్సిన అవసరం ఆ స్పీకర్ గారికి ఉంది కాబట్టి ఆ కోణంలో అది చేశారు. కానీ నథింగ్ పర్సనల్, అక్కడ పొలిటికల్ వెండిటా అని ఇప్పుడు బీఆర్ఎస్ అంకలు గుద్దుకుంటూ అదే చెప్తుంది. ఇప్పుడు అది కాదు, అక్కడ ఆర్డర్ ఆఫ్ ది హౌస్ అనేది మెయింటైన్ చేయాలి. అది కొంచెం తప్పింది, మీరు అబ్జర్వ్ చేసిన. ఒకవేళ అదే అయినప్పుడు మీరు అన్నారు స్పీకర్ గారిని పర్సనల్గా క్వశ్చన్ చేయలేదు, ఆ చైర్ని అవమానించినట్టు. అదే అయినప్పుడు మరి మీరు దళితుడు అనే కార్డు ఎందుకు తీసుకొస్తున్నారు? మేబీ మీకు ఒకటి చెప్పున, సైకలాజికల్గా లెస్సే కొన్ని విషయాల్లో, అంటే నేను ఫ్యాక్ట్ ఇది మీడియాలో చెప్పాల్సింది ఏంటంటే, ఐఎమ్ బీయింగ్ ఏ పొలిటీషియన్, నేను ఆదివాసీ సమాజం నుంచి వస్తాను, హైటెక్ సిటీ కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను, డివిజన్ అధ్యక్షునిగా ఉన్నాను. ఓ సోదరుడు, అంటే నేను పేరు చెప్పను, ఓ అప్పర్ కమ్యూనిటీ అతనే ఏమన్నారంటే, అరే డబ్బులు పెట్టాలి, మీరు నాయకత్వం ఏందయ్యా అన్న ముఖం మీద చెప్పిన వాస్తవాలు నాకున్నాయి. అంటే సైకలాజికల్లీ దే ఫిక్స్డ్ దట్ నో మ్యాటర్, నేను ఆదివాసీ అయినా, ఐఐటీస్లో చదువుకున్న, వెల్ఫేర్ కాంటెక్స్లో మాట్లాడాలన్నా, వెల్ఫేర్ కాంటెక్స్లో పనిచేయాలని ఉంది నాకు. మా గవర్నమెంట్ తీసుకుంటున్న పాలసీస్ ప్రజల వరకు తీసుకెళ్లాలని ఉంది. కానీ వాళ్ళకి సైకలాజికల్గా ఓ డిసీజ్ ఉంది. ఏంది అంటే, ఆదివాసీ కమ్యూనిటీ నుంచి వచ్చి హైటెక్ సిటీ పైన జనరల్ సీట్లో పోటీ చేయడం, మీరేందయ్యా అనడం, రైట్, డైజెస్ట్ అవ్వట్ల వాళ్ళకు. ఎందుకు అంటే దే డోంట్ సీ అస్ యాజ్ ఎ ఈక్వల్. సైకలాజికల్గా సొసైటీలో ఉంది అది. నేను నా పర్సనల్ అబ్జర్వేషనే చెప్తున్నాను. దానికి కోణమే జగదీశ్వర్ రెడ్డి గారిది మైండ్ సెట్ ఉండవచ్చు, రైట్. వి కాంట్ ఇగ్నోర్ దట్. లేకపోతే అంత ఫ్యూరియస్గా నో మీరు నేను సమానం అనలేం మనం స్పీకర్కి. ఇక్కడ ఈ డిబేట్లో యు ఆర్ ఏ మోడరేటర్,
మీరు నగేష్ గారు ఇది కాదు టాపిక్ ఇది అంటే డెఫినెట్గా నేను టాపిక్లో ఉండాల్సిందే, బికాజ్ యూఆర్ బీయింగ్ ఏ మోడరేటర్ హియర్. సో ఇవన్నీ రూల్స్, ప్రొసీజర్, డెమోక్రటిక్ ప్రాసెస్. సో ఏండ్ల తరబడి నుంచి వస్తుంది మనకు 10 జనపదాస్ నుంచి. అంటే మన యూనో డెమోక్రటిక్ ప్రాసెస్ యొక్క విలువలు తెలియకుండా మనం ఎమ్మెల్యేలం అయ్యాము. మనం రాబోయే తరానికి ఏమి ఇవ్వబోతున్నాం, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎగ్జాంపులరీస్గా ఉండాలన్న కోణంలోనే కదా. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు అది కొంచెం మిస్ అయ్యారన్న కోణంలోనే చైర్ పనిష్ చేసింది, అంతే తప్ప పొలిటికల్ వెండిటా లేదు. పొలిటికల్ వెండిటా ఉంటే అది బయట తెలుసుకుంటారు, కానీ అసెంబ్లీలో కాదు. అసెంబ్లీలో డెఫినెట్గా ఆర్డర్ అనేది మిస్యూజ్ చేయబడింది, కొంచెం డీమీన్ చేయబడింది, చైర్ని కొంచెం ఉద్దేశించి గౌరవం తగ్గింది కాబట్టి పనిష్మెంట్ యాక్షన్ అంటే అది జరగాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ రోజు రాబోయే రోజుల్లో మళ్ళీ మిగతా సోదరులు చేయవద్దు అలాంటి అన్న కోణంలోనే జరిగిన ఇన్సిడెంట్ తప్ప ఇంకేం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు చెప్తారు కావాల్సుకొని మా మీద పొలిటికల్ కక్ష, అలా అయితే కేసీఆర్ గారిని డిస్క్వాలిఫై చేయదు. నథింగ్ పర్సనల్ దే. కాకపోతే ఆర్డర్ మిస్యూజ్ అయ్యారు. ఆర్డర్స్ మిస్యూజ్ ఎప్పుడు అవుతుంది అంటే మీకు సబ్జెక్ట్ అవగాహన లేనప్పుడు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు కూడా ఈరోజు అర్థమైంది, మీరు చైర్కి అంత క్రాస్ క్వశ్చన్ చేయవద్దు, అంత ఆర్డెంట్గా వెళ్ళొద్దు. చైర్ మీకు గుర్తు తెస్తుంది, మీరు లాస్ట్ 10 years నుంచి మినిస్టర్గా చేశారు, మీరు ఇలా కాదు మాట్లాడాల్సింది అంటే ఆయనే అంటున్నాడు కదా, మీరు నేను సమానం. రైట్. రాంగ్ అది. గౌతమ్ ప్రసాద్ గారు, ఇక్కడ జగదీష్ రెడ్డి గారు పర్సనల్గా చూసుకుంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు.